రాత్రికాల సమయంలో గొప్ప సందేశాన్ని ఈ యొక్క కథలో నుండి తీసుకొని వచ్చారు. ఏంటంటే అంత భయంకరమైన వ్యక్తిని యేసయ్య మార్చారు అని. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు కూడా మాతో పాటు చెప్పండి హల్లెలూయా. ఓకే, మెలుకున్నవారు. సో నీ జీవితాన్ని మార్చినటువంటి యేసయ్య, ఆ వ్యక్తిని మార్చిన యేసయ్య ఇతర జీవితాల్లో మార్పు రావాలని మీరు ఇష్టపడటం లేదా? ఆ మార్చబడిన వ్యక్తి ద్వారా 10 ప్రాంతాలు 10 పట్టణాలు మార్చబడ్డాయి. నీ ద్వారా కనీసం నీ ఇంటి వారు, నీ చుట్టుపక్కల ఉన్నవారు మార్చబడాలని ఆశ లేదా? అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, సంవత్సరానికి కనీసం ఒక్కరిని నడిపించాలి, యేసయ్య దగ్గర నడిపించాలి. మార్చేది యేసయ్య, రక్తం కార్చేది యేసయ్య. కాబట్టి యేసయ్య దగ్గర తీసుకుని వచ్చే సాధనములుగా, సాక్షులుగా. ఆమేన్. సో చాలా నేను సవాలు చేశారు. నేను అందుకే వచ్చాను ఈ రాత్రికాల సమయంలో అన్నారు. ఆమేన్. So praise God to have you in our midst tonight. Lord, to touch every heart, I suppose, I believe, because it is the word of God. Isaiah 55:10. It's like rain which doesn't go back without doing its purpose. So it will do its intention in the hearts and minds of the people as it did in our lives. Amen. So ప్రభువును ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు మార్చగలిగే వ్యక్తి, శక్తి, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని తెలుసుకున్నాం. ఆమేన్. మరి వాస్తవంగా ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారంటే ఇంకా యేసయ్యను అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొంది యేసయ్యను ద్వారా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? రక్షణ పొందిన వారు ఎంతమంది? రక్షణ పొందిన వారు. ఆమేన్. హల్లెలూయా. మరి పొందిన వారు ఎవరైనా ఉన్నారా? రక్షణ పొందిన వారు ఉన్నారు, కానీ రక్షణ పొందారు కానీ కొంత ఏదేమైనా హృదయాంతరంగంలో జరిగినటువంటి దేవుడు మార్చగలరు అని తెలుసుకున్నటువంటి ఆ రక్షకుడు ఎవరిలోనైనా మార్పు తీసుకుని వస్తారు. సో మార్చబడిన మనము ఇతరులకు వెళ్ళి ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలనే బాధ్యత, భారము మా మీద ఉన్నదనే సంగతిని సవాలు చేస్తూ రాత్రికాల సమయంలో బోధించారు. అది బోధన బట్టి నేను నిజంగా సంతోషిస్తూ ఉన్నాను. మనం అనుకుంటూ ఉన్నాం చాలాసార్లు ఇప్పటికే, మనం కూడా వెళ్ళాలి వేరే ప్రాంతాలకు, యేసయ్యను ఎరిగిన వారికి మనం సాక్ష్యం చెప్పాలి అని. కాబట్టి 20 దినాలు ఖచ్చితంగా మనం ఆ పని చేయబోతున్నాం. దేవుడు నమ్ముకున్నటువంటి మనము, దేవుని ద్వారా మార్చబడిన మనము, దేవుని శక్తి రుచి చూసిన మనము, ప్రేమ రుచి చూసిన మనము ఖచ్చితంగా యేసయ్య ప్రేమ ఇతరులుగా పంచాలనే బాధ్యత మన మీద ఉన్నదని తెలుసుకుంటూ ఉన్నాం. ఆ బాధ్యత నెరవేర్చడానికి దేవుడు మనకి రాబోయే రోజుల్లో సహాయం చేయబోతున్నారు, ఖచ్చితంగా చేస్తారు. ఆమేన్. సో మేము కూడా చెప్తాము, దేవుని గురించినటువంటి సాక్ష్యం చెప్తాము అని వారు ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకున్నట్లయితే ఆ వాక్యం, బోధించబడిన వాక్యానికి మరి సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా మా ఇంటి వారికి, మా ఇంటి ఇరుప్రక్కల వారికి, చుట్టుప్రక్కల వారికి చెప్తాను. బోధించడం కాకపోయినా సాక్ష్యం చెప్తాను. తద్వారా కొంతమంది నేను యేసయ్య దగ్గరకు నడిపిస్తానని వారు ఉన్నట్లయితే, తీర్మానం చేసుకున్నట్లయితే ఎప్పుడు కాస్తాను చూపించండి. దాన్ని బట్టి ప్రార్థన చేస్తాము, దేవుని స్తుతిస్తాము. మీతో కలిసి కమాండ్ ఒకసారి చేతి చూపించండి. Those who have decided to witness in their vicinity about Lord Jesus Christ. Could you please ఒకసారి ఎత్తండి. సమయం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఖచ్చితంగా మీ ద్వారా దేవుడు కొంతమంది ఆయన యేసయ్య దగ్గరకు, యేసయ్య సన్నిధికి మార్చబడడానికి తీసుకుని వస్తారని ఆశిస్తూ మీకోసం ప్రార్థన చేస్తాం, వారు కూడా చేస్తారు. ఇప్పుడు మరి చిన్న ప్రార్థన చేసుకుందాము ముగించుకునే ముందు. దయచేసి అందరూ కూడా తలలో ఉంచండి. మా మధ్యలో ఉన్నటువంటి మరి మా అన్నగారు, లతానే గారు, అయిన డాక్టర్ సుధీర్ గారు ఆఖరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. Let's pray before we close this session. ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి చిన్నపిల్లలను కొంతసేపు వచ్చండి. వారి కోసం చిన్న
ఎవరికి ఇచ్చారు వారితో కొంచెం సేపు కలుగుతారు. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం అలా ఉండండి, పిల్లలు కూడా ఉంచండి కొంచెం సేపు. ప్రార్థన చేసుకున్నాను. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన తండ్రి, కృపామయుడైన దేవా, వాత్సల్యకరుడవు, అద్భుతములు చేసే దేవుడు అయి ఉన్నావు. నిన్ను ముందుకు ఎదిగినటువంటి ప్రజల మధ్యలోనికి ఈ గొప్ప సువార్తను అనగా జీవితంలో మార్చివేసే శక్తి కలిగినటువంటి ఈ సువార్త, శుభవార్త ప్రజలు విన్నట్లు ఆనాడు నీవు కృప చూపించున్నావు నాయన. నీ వాక్యం విని నీ ప్రేమను గురించి తెలుసుకుని, నీ సత్యమును గురించి విని, నీ వాక్యము శక్తి సంపన్నమైందని గ్రహించి నీవు మాత్రమే పాపము క్షమించబడవని ఆనాడు నీ వాక్యం విని నీ కొరకై తీర్మానం చేసుకున్న బిడ్డలు బాప్తిస్మములు పొందుటకును ప్రభువును అంగీకరించుటకును తీర్మానం చేసుకున్న కారణమును బట్టి ఇది సత్యమునకు ఆధారమును స్తంభమునైన జీవము కలిగిన దేవుని సంఘమును ఈ స్థలంలో నీవు స్థాపించి ఉన్నావు. మేమందరము నీ పనిముట్లుగా వాడబడి ఉన్నాం. మరి ఈ రోజున ప్రభువా ఈ మౌంట్ సీనాయి బాప్టిస్టు సంఘము ఏ రీతిగా నీ కృపా మహేశ్వర్యమును బట్టి వారి గురుచు దినదినము అభివృద్ధి చెందుతూ అనేక మంది రక్షింపబడుచు నీ సంఘంలో చేర్చబడుతూ చూసి బాగా సంతోషిస్తూ ఉన్నాం. ఆయన రాత్రి వచ్చిన ప్రకటించబడిన మీ శుభవార్త, ఆయన శ్రేష్టమైన నీ వాక్యము నీ ప్రియ బిడ్డలు విని ఆయన నీ కొరకు తీర్మానములు చేసుకుని ఉన్నారు. ఆయన నేను ఎరగని ప్రజలకు నేను గురించి బోధించుట వారి యొక్క బాధ్యతగా ఉంటూ ఉన్నది. ఎవరైతే నీ బిడ్డలుగా ఉన్నారో అటు వారు విధిగా నోరు తెరచి సాక్ష్యం చెప్పవలసి ఉన్నారు. అవునండి యేసయ్యా, నీవు మాత్రమే రక్షణ కర్తవు, నీవు మాత్రమే జీవ ప్రదాతవు అని నీ నెరగని ప్రజలకు మేము బోధించుకే మాకు శక్తిని, బలమును, కృపను, జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం నాయన. ఓ ప్రభువా, ఈ వర్తమానం అందించినటువంటి దాసులను ప్రేక్షకులై గారిని మీరు ఆశీర్వదించి జీవించండి. విన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఎవరెవరైతే ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడి ఉన్నారు అటు బిడ్డలు రాత్రి వేళలో తీర్మానం చేసుకొని ఇక మీద ప్రతి దినము ఎవరైనా ఆనాడు ఆ యొక్క జరాక్షణ దేశమందు ఆ పిచ్చి పట్టిన వాడు, సేనాని దయముల సమూహం చేత పీడింపబడిన వాడు, పిచ్చివాడిన మనుషుడు ఎవరైనా దిగంబరిగా తిరుగుతూ రాళ్లతో తాను గాయపరుచుకుంటూ కేకలు వేయించి అనేకులను భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తి ఎప్పుడైతే నువ్వు దోణ మీద నుండి దిగి ఆ తీరమున సముద్ర తీరమున నడుస్తూ అతన్ని కలుసుకున్నావో అప్పుడు ఆ సేన అనే దయ్యము వాడిని విడిచిపెట్టి ఆజ్ఞాపించగా పందులలోనికి వెళ్ళి ఆ పందులన్నీ చనిపోయినవి కానీ ఆ పిచ్చివాడిలో ఉన్న పట్టినటువంటి దయ్యములు వదిలి అతను స్వస్థ చిత్తులై నీ పాదం మీద కూర్చొని ఉన్నాడు. అవును మా తండ్రి, నీ చేత మార్చబడినాడు. దేవుని బిడ్డలందరూ ఆ రీతిగా మార్చబడిన వారు మీ ప్రభువా, నీవే మార్చిన వాడవై ఉన్నావు. నీ మార్పు మా అందరిలో కనిపించకాయి మేము నమ్మకమైన సాక్షులుగా ఉండవలసి ఉంటున్నాం. ఆనాడు జగపల్లి ప్రదేశంలో అతడు నాయన నమ్మకంగా తన తల్లిదండ్రుల యొద్దకును తన కుటుంబం వారికి ఇంటి యొద్దకును వెళ్ళి యేసు ఏ రీతిగా తనను ఎదుర్కొని ఉన్నాడో, ఏ రీతిగా తన ప్రస్తుతమైన జీవితంలో వ్యర్థపరచబడిన జీవితంలో మార్చివేసి ప్రయోజకుడుగా చేస్తున్నాడో, మరి అదంతా ఆ ప్రాంతమంతా సాక్షిగా నమ్మకమైన పరిచర్య చేసినప్పుడు నీవు మరలా వచ్చిన తరువాత అంత మునుపు నీవు ఈ స్థలంలో ఉండవద్దయ్యా, యేసయ్యా నువ్వు వెళ్ళిపోయి నేను బ్రతుకున్నాయన ప్రజలు నీవు కావాలని, నీవు రక్షకులుగా ఉండవాలని, నీవు స్వస్థపరచాలని ఆనాడు వేలాది మందిగా తరలివచ్చి నీ వాక్యం అని ఉన్నారు. అంతేకాదు నువ్వు అద్భుతం చేస్తున్నావు ప్రభువా. అదే రీతిగా మేము యేసయ్య మాకు వద్దు అని చెప్పబడిన స్థలాల్లో యేసును కూర్చున్న రక్షణ అనుభవం పొందిన మేము ప్రతి స్థలంలో నీ బిడ్డలు నీ నిమిత్తమై నోరు తెరిచి
నేను నిమిత్తమై సజీవ యాగముగా తమ శరీరమును సమర్పించుకొని నీ కొరకై జీవిస్తున్న అనుభవంతో అనేకులను ఎదుగు నడిపించు భాగ్యము ధన్యత దయచేయమని అడుగుతున్నాం. ఓలయ్య గారిని ఆశ్రయించి వచ్చిన బృందమును కనికరించండి. మరి ఇక్కడ సేవ చేస్తున్న మీ దాసులు సులేఖలను కుటుంబమును ఆశీర్వదించమని ఆయన వారి క్షేమం దయచేయము ఆయన. మరి ఇక్కడ చిన్న బిడ్డలను ఆశీర్వదించి వీరికి ఉజ్వలమైన భవిష్యత్తు దయచేయండి. పెద్దవారిని అందరినీ ఆశీర్వదించండి. స్త్రీలను పురుషులను ప్రతి కుటుంబమును కనికరించి కాపాడండి. మీ దీన బిడ్డలమైన మమ్మను నన్ను నా కుటుంబమును తండ్రి కృపలను హస్తాలుగా అప్పగించుకుంటున్నాం. ఈ సేవ చేస్తున్న మీ దాసు పాదములు ఈ స్థలమున నాయన మరి తోడుకొని వచ్చి ఉన్నావు. అతి వారి పాదముని నాయన పర్వతములపై సుందరములై ఉన్నవి. అవును మా తండ్రి, అతి గొప్ప సన్మాన భావము నీ పరిశుద్ధ భక్తులు కలిగి ఉంటకు నిత్యం జ్ఞాపకం చేయండి. ఈ స్థలంలో జరుగుతున్న ప్రార్థనలు విజ్ఞాపనలు నీ సన్నిధిలో చేర్చుకోను. ఈ పిల్లలందరినీ దీనికి ఆశీర్వదించమని నమ్మకమైన సాక్షి నోటు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరిన మనకును వాక్యం అందించిన దైవజనుడు డాక్టర్ జగపాలయ్య గారికి, అమ్మగారికి, వచ్చిన బృందమంతరికి, సేవ జరిగించిన దేవుని దాసులకును ఈ యావత్తు కార్యక్రమం దేవునికి నమ్మకంగా కొనసాగింపు చేస్తుంటున్న దేవుని పరిశుద్ధాత్మకును దేవుని మనకందరికీ దేవుని కృప, పరిశుద్ధాత్మ పూర్వులుగా ఉంటున్న ఆయన సేవకులందరికీ దేవుని కృప సదాకాలంతో నడిపించి ఆశీర్వదించి బలపరచుగాక. ఆమేన్. అందరికీ సెలవు ఉండాలని